షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి. యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజునగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజునగు యెహోయాకీము దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు వస్తువులను షేనారు దేశములోని తన దేవతల ఆలయమునకు తీసుకొని పోయి తన దేవత ఆలయపు బొక్క సొమ్ములో ఉంచెను. రాజు అస్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగున ఆజ్ఞాపించెను: ఇశ్రాయేలీయుల రాజవంశములలోను ముఖ్యులైన లోపము లేని సౌందర్యములను సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వ జ్ఞానమును తెలిసిన వారై రాజు నగరియందు నిలువదగిన కొందరును బలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఈ వచనంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజునగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, ఏదేనంట దేవుని బిడ్డల మీద యూదా రాజుగా యెరూషలేము మీదికి వచ్చి యెరూషలేముని ముట్టడించి యెరూషలేములో ఉన్న దేవుని సమూహమును నెబుకద్నెజరు వచ్చి ఆ దేశమంతటిని ముట్టడి చేసి వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. అనగా ఆ దేశమంతటిని కూడా నెబుకద్నెజరు స్వాధీనపరుచుకున్నాడు. అసలు స్వాధీనపరచుకోవటమే కాకుండా దాంట్లో ఆ దేశంలో ఉన్న ప్రముఖులను, జ్ఞానము గలవారిని, విద్య గలవారిని, బహు తెలివితేటలు ఉన్నవారిని తీసుకొని వచ్చి మన నగర్లయందు, రాజనగర్లయందు నిలవబెట్టుమని తన అధికారులకు ఆజ్ఞాపిస్తాడు. మనం దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సినది, యెహోయాకీము దేవునికి లోబడిన వాడు కాదు. దేవుని చేత ఏర్పరచబడిన యూదుల రాజుగా ఉండి కూడా, యెరూషలేము రాజులుగా ఉండి కూడా తను దేవునికి లోబడేవాడు కాదు. ఎందుకని ఎలా తెలుస్తుందంటే, దేవుని మందిరంలో ఉన్న దేవునికి పనిముట్టుగా వాడబడుతున్న వాటిని ఆ నెబుకద్నెజరుకి ఇచ్చి పంపిస్తాడు. అంటే శ్రేష్టమైన వాటిని, బహు విలువ కలిగిన వాటిని రాజు చేతికి అప్పగిస్తాడు. కాబట్టి మనం యెహోయాకీమును మనం చూసినట్లయితే దేవునికి లోబడకుండా జీవించేవాడు. కాబట్టి దేవుడంటే భయము, భక్తి లేదు. కాబట్టి దేవునికి వాడబడుతున్న, దేవుని మందిరంలో వాడబడుతున్న వస్తువులను అతనికి ఇచ్చి పంపిస్తాడు. తన నగర్లో ఉన్నదంతా ఏదైనా ఇచ్చి పంపించవచ్చు, కానీ రాజుకున్న లక్షణము దేవునికి వాడబడుతున్న వస్తువులను ఇచ్చి పడేస్తాడు. దానికి ఏమైంది? తన నగర్లో ఉన్న జ్ఞానములను, దేవుని సొమ్ము ఎత్తుకెళ్ళినప్పుడు రాజుకు వచ్చిన తెలివి ఏంటంట, ఆ నగర్లో ఉన్న బహు తెలివి గలవారిని, జ్ఞానము గలవారిని, బహు అందము సౌందర్యము గలవారిని తీసుకొని రమ్మంటాడు. అర్థమవుతుందా? యెహోయాకీము చేసినదేంటి? దేవుని సొమ్ము పోతే పోయింది, కానీ మన నగర్లో ఉన్న బహు తెలివిగా ఉన్న, బహుగా ఎంతోమంది మనుషులను ఆధారం చేసుకొని ఆ మనుషులను కూడా ఏం చేస్తాడు? రాజు తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం జీవితంలో నేర్చుకోవాల్సినది, మొదటిగా దేవునికి వాడబడుతున్న, దేవునికి ఏదైతే సమర్పించుకుంటున్నామో ఆ సమర్పణను బట్టి దేన్ని కూడా అమ్ముకోవద్దు. ఎంతలా శత్రువు మన మీదకి వచ్చినా కూడా నీలో ఉన్న ఆత్మీయతను, నీలో ఉన్న దేవునికి ఇష్టమైన
లోబడే తత్వము అమ్ముకోకూడదు. రాజు అంటాడు, వాళ్ళకి పిలుచుకొని రండి, మన నగర్లో కూడా అనేకమైన యూదా రాజుల్లో ఉన్న, యూదా దేశంలో ఉన్న తెలివి గల వారిని, బహుగా జ్ఞానము గల వారిని తీసుకొచ్చి మన నగరు యందు నిలవబెట్టమని తన నపుంసకుల అధిపతికి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా సంభవించినప్పుడు, శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏది వదిలిపెడుతున్నాం? ఆత్మీయతను, రెండవదిగా దేవుని మీద భయమును, దేవునికి వాడబడుతున్న పనిముట్టులను, ఆయన మందిరంలో పనిముట్టుగా వాడబడుతున్న వస్తువులను, ఏదైనా కూడా దేవునికి సంబంధించింది ఒకవేళ మనం శత్రువుకి అప్పగించినట్లయితే, ఆ శత్రువు ఏం చేస్తాడంట, నీకు కలిగినది, నీ రాజ్యంలో ఉన్న శ్రేష్టమైన వాళ్ళని, జ్ఞానము గల వారిని అతను తీసుకెళ్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన గొప్ప లక్షణము, దేవునికి సంబంధించిన ఏది కూడా మనం వదులుకోవద్దు. అతను వదులుకోవటమే కాదు, మన జ్ఞానము గల వారిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఆ మాట కూడా మనం చదువుదాం. 4వ వచనంలో, రాజు అపేష్ రాజు తనకు నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగున ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజ్యవంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యము, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానము కలిగిన తత్వ జ్ఞానమును కలిగిన వారై రాజు నగరియందు నిలువదగిన కొందరును బలురను రప్పించి కల్దీయుల మిథ్యాను భాషలో వారికి నేర్పించుము. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైతే జ్ఞానము కలిగారు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి మన భాషలను, మన పద్ధతులను నేర్పించుము. రాజేశు మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగమును వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుటకు నిలవబెట్టునట్టు ఆజ్ఞ ఇచ్చెను. ఏందంట, ఎవరినైతే తీసుకొస్తున్నారో, ఎవరినైతే ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి బహు జ్ఞానము గలవారిని, బహు విలువ గలవారిని, బహుగా తెలివి గలవారిని, బహుగా చురుకు గలవారిని ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళని ఏం చేయాలంట, 3 సంవత్సరములు వారిని బహుగా సౌందర్యముగా, బహుగా వాళ్ళ పద్ధతులను నేర్పించేవారిగా, వాళ్ళ ఆజ్ఞలను, వాళ్ళకున్న నెబుకద్నెజరులో ఉన్న పరిస్థితులన్నిటినీ, వాళ్ళ దేశంలో ఉన్న ప్రతిదిని వాళ్ళకు నేర్పించి బహు గలవారిగా, బలము గలవారిగా చేయమని రాజు ఆజ్ఞాపించినప్పుడు 3 సంవత్సరములు ఆ దాసుడికి రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ 3 సంవత్సరాల తర్వాత యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, ఆజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతిని దానియేలునకు బెల్షాజరును అనియు, హనన్యకు శ్రద్ధకనియు, మిషాయేలునకు మెషక్కనియు, అజర్యాకు అబెద్గో అనియు పేర్లు పెట్టిరు. ఎవరు పెట్టారంట పేర్లు? ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి దావీదు స్నేహితులను, దావీదుకు కలిగిన సంబంధించిన స్నేహితులను, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ పేర్లు కూడా మార్చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా మార్చుతారు. అలా మార్చి వాళ్ళ పద్ధతులను నేర్పించే విధానములో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అనియు పేర్లు పెట్టింది. రాజు భుజించు భోజనము, అన్నపానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొన తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్టు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వినండి, దానియేలులో మనం చూసే 10 ఏందంట, ఆ అధిపతి వచ్చి రాజులు తింటున్న భోజనము కానీ, రాజులు చేస్తున్న అన్నపానములు కానీ, ద్రాక్షారసములు కానీ ఏదైతే ఉందో
వాటిలో ఉన్న కొన్ని భాగాలను తీసుకొచ్చి ఈ దానియేలుతో ఉన్న షద్రకు, మెషకు, అబేద్గో అను వారికి కూడా పెట్టేవాళ్ళు. పెడుతున్నప్పుడు దానియేలు అంటాడు, వీటన్నిటిని మేము తిరిగినట్లయితే, వీటన్నిటినీ మేము ఆహారంగా పుచ్చుకున్నట్లయితే మేము అపవిత్రపరచబడతాము కాబట్టి ఈ ఆహారము తినకుండా ఉండుటకు జ్ఞానము కలిగి, అయ్యా మేము ఈ తినకుండా ఉండుటకు మాకు సెలవిమ్ము. మీరు ఏదైతే సౌందర్యముగా, బహుబలముగా, బహు జ్ఞానము కలిగిన వారిగా ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటిని మేము తినదగిన ఆహారమే మాకు అనుగ్రహించు. ఏం ఆహారం తినమంటాడు? ఏ ఆహారాన్ని పుచ్చుకుంటాడు? దేవుడు నపూసకుల అధిపతిని దృష్టికి దానియేలు నాకు కటాక్షము నొందెనో, లేదా పైన కాకుండానట్టు వాటికి పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపూసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపూసకుల అధిపతికి దృష్టికి దానియేలు దృష్టికి కటాక్షములను నంద అనుగ్రహించును గనుక నపూసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీకు అన్న పానములను నియమించిన రాజునగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బలుర ముఖము కంటే మీ ముఖములను కృషించినట్టు ఆయనకు కనబడి నేల. అట్లయితే మీరు రాజు చేత నాకు అపాయము కలుగజేయుదురో. ఏదంటున్నాడు? మీరు ఒకవేళ రాజు నాకు నియమించిన నియమ ప్రకారములో ఏదైనా కూడా మీరు వికారముగాను లేదా బలహీనులుగాను బహుగా చిక్కిపోయిన వారిగా ఉన్నట్లయితే రాజు నాకు అపాయాన్ని కలిగిస్తాడు. నేను ఆయన చెప్పినట్టు చేయకుండా ఉండినట్లయితే నాకు అపాయాన్ని కలిగిస్తారని చెప్పి దానియేలుతో చెప్తాడు. మీరు కలిగిన ఆహారాన్ని నేను తినను, నాకు కావలసిన ఆహారము నేను తింటాను, అప్పుడు నేను బలవంతుడిగా ఉంటానని దానియేలు నపూసకుల అధిపతితో అంటాడు అన్నమాట. అలా అన్నప్పుడు అతనికి కలిగిన కటాక్షము కలిగి, మీరు తినకపోయినట్లయితే రాజు నన్ను అపాయాన్ని నా మీద కలిగిస్తానన్నప్పుడు దానియేలు ఏమంటాడు? నపూసకుల అధిపతిని దానియేలు, అనన్య, మిషయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియమకునితో దానియేలు ఇట్లా, నేను భోజనమునకు శఖ ధాన్యములను, పానమునకు నీళ్లును నీ దాసుల మౌగు మాకిప్పించి దయచేసి మాది 10 దినముల వరకు మమ్ములను పరీక్షించుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. ఎన్ని దినములు వచ్చాడు? మాకు కావలసిన కాయగూరలు, మామూలు భోజనము, మంచి నీళ్లు ఇస్తే చాలు. ఏ ఆహారము, ఇటువంటి అపవిత్రపరిచే ఆహారము మేము పుచ్చుకోము. మాకు కావలసిన మామూలు ఆహారము, మామూలు భోజనము ఇచ్చి మాకు నీళ్ళు ఇస్తే చాలు. 10 దినములలోగా మేము బలవంతులుగా, బహు సౌందర్యము గలవారిగా మేము ఉంటాము. ఇది మన జీవితానికి బహుగా ప్రభావితం చేసే వాక్యము. మనం అనుకుంటాము, మనం బలముగా ఉండాలి అంటే, మనం శక్తిమంతులుగా ఉండాలి అంటే చికెను, మటను, లేదా తాగుడు, లేక కూల్ డ్రింక్, అనేక విధాలుగా మనం వాడుతూనే ఉంటాం. మనకు తెలిసిన జ్ఞానమును బట్టి మనం ఏం నేర్చుకుంటామయ్యా అంటే, మనము ఎంతగా తింటే అంత బలముగా ఉంటాం, ఎంత చికెను మటను తింటే అంత బలముగా ఉంటాం, ఎంతగా బలమైన ఆహారంను మనం పుచ్చుకుంటే అంత బలంగా ఉంటాం, అంత సౌందర్యంగా ఉంటాం అని చెప్పి మనం సాధారణంగా మనం అనుకుంటే జ్ఞానం అది. కానీ దానియేలు అంటాడు, బహుగా సింపుల్గా తనకున్న మామూలు భోజనము,
తనకు కలిగిన ప్రతిదీ మామూలు భోజనం పెట్టి కొంచెం నీళ్ళు ఇస్తే చాలు, 10 రోజులు మాకు టైం ఇస్తే చాలు, ఆ 10 రోజుల్లో నీకు కనబడిన నువ్వు అనుకున్నట్టుగా మేము కనబడిపోయినట్లయితే నీ ఇష్టము ప్రకారంగా మమ్మల్ని చేయమని దానియేలు ఆ నపూసకుల అధిపతితో అంటాడు. ఆ మాట అన్నప్పుడు అతను సమ్మతించి వాళ్ళకి ఆ గడువు వరకు వాళ్ళకి అవకాశాన్ని అక్కడున్న అతనికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 14 వచనంలో, అందుకు అతడు ఈ విషయంలో వారు మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములో రాజు భోజనము భుజించు బలూరందరిని ముఖముల కంటే సౌందర్యముగాను కలంకగాను కనబడిను. రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ విషయము ఆ నియమకునికి తీసివేసి వారికి శకన ద్రయములను నిచ్చెను. ఈ 4 బరుల సంగతి ఏమనగా, దేవుడు వారికి ఆజ్ఞాపించిన సకల శాస్త్ర ప్రవీణులను వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధముల గల దర్శనములను స్వప్న భావములను అనుగ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఏమన్నాడట, మనం అనుకుంటా వాళ్ళు ఏం తిన్నారంట, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవునికి బహు దగ్గరగా జీవించారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారంట, బహు జ్ఞానము కలిగిన వారై, బహు ప్రవీణత శాస్త్రములు గలవారై, బహు తెలివి గలవారై ఉన్నారు అంట. వారిచ్చే భోజనాన్ని బట్టి వాళ్ళ బలాన్ని పొందుకోవాలా, వాళ్ళిచ్చే భోజనాన్ని బట్టి మనుషులు తినే ఆహారాన్ని వాళ్ళు తింటే బలవంతులు కాలా, మనుషులు ఆహారము తింటే శక్తిమంతులుగా జ్ఞానవంతులుగా కాలా. ఏమి తిన్నారట, దేవునికి బహు దగ్గరగా దీవించారు. దేవుని మాటలు వారిని ఏం చేశాయంట, బహుగా తెలివి గలవారిగా, బహుగా బలము గలవారిగా, బహు సౌందర్యవంతులుగా చేస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, దేవుని వాక్యానికి ఎంతగా దగ్గరగా ఉంటామో అంత బలముగా ఉంటాం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం అలవాటు పరుచుకుంటామో మన ముఖములో బహు సౌందర్యముగా, బహుగా ఆనందంగా కలుగు చేస్తుంది. నీలో అనేక విషయాలు తెలివిగల వాడిగా కూడా చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఆహారము కంటే వాళ్ళు దేవుడిచ్చు ఆహారములో బహు శక్తి, బలము, సౌందర్యము, తెలివితేటలు అన్నీ అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు విన్నట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని విషయంలో లోబడినట్లయితే నువ్వు ఎలా ఉంటావంట, బహు తెలివిగా, బహు శక్తిమంతుడుగా నువ్వు ఉంటావు అని దానియేలు వాళ్ళ షద్రకు, మెషకు, అబెద్గో అనే వారు మనకు నేర్పిస్తున్నారు. 10 రోజులు వాళ్ళకు కావలసినది ఏంటంటే సుమారుగా 3 సంవత్సరాల వరకు ఇచ్చారు. కానీ 10 రోజుల్లో వాళ్ళు 3 సంవత్సరాలు కలిగినంత శక్తిని, బలాన్ని దానియేలుతో ఉన్న షద్రకు, మెషకు, అబెద్గో అనే వారు కూడా పొందుకుంటారు. ఇంకా 18వ వచనం, నెబుకద్నెజరు తన ముఖములకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చెను. నియమించిన దినములను కాగానే నపూసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషయేలు, అజర్య వంటి వారెవరును కనబడలేదు. గనుక వారు రాజు ముఖమును నిలిచిరి. రాజు వీరి యొద్దకు విచారణ చేయగా జ్ఞాన వివేకములను సంబంధమైన ప్రతి విషయములోనూ వీరు తన రాజ్యమంతట నుండు శకున గ్రాండలుల కంటే, గారడి విద్య గలవారి కంటేను 10 తంతుల శ్రేష్ఠులని తెలియబడిను. ఈ దానియేలు కోరేషు ఎలుబడిలో మొదటి సంవత్సరమున జీవించెను. ఏంటంటే రాజు ఏదైతే వాళ్ళకు ఆ పానదాయకుడికి లేదా ఉన్న
అధిపతికి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ అధిపతి చేసిన పని ఏమిటంటే తను ఏదైతే గడువిస్తాడో ఆ గడువులోగానే వాళ్ళని బహు బలవంతులుగా, బహు తెలియగలవారిగా, బహుగా వాళ్ళ దేశంలోనే అందరికంటే బహు జ్ఞానము గలవారిగా వారిని చేస్తాడు అని మనం అనుకుంటాము. అతడేమైనా చేసాడా? అతని పేరు ఏంటంట, ఆ నపుంసకుల అధిపతిని ఏదైతే చెప్తాడో, దానియేలు చెప్పిన మాట వినినప్పుడు దానియేలు తనకు ఏమాత్రం హాని కలిగించకుండా తనకంటే 100 రెట్లు అక్కడ ఆ దేశంలోనూ లేని వారంతగా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దానియేలు గ్రంథాన్ని మనం ఒక అధ్యాయంలో నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, రాజు చేసిన తప్పు, యెహోయాకీము చేసిన తప్పు చేయకూడదు. దేవునికి సంబంధించిన ఏది కూడా విడిచిపెట్టద్దు. దేవుని చేత బలము, శక్తి, ఆనందము, సంతోషము, బహు తెలివిగల వారిగా ఉండాలి అంటే ఏం చేయాలంట? దేవుని మాటలు, దేవుని వాక్యం వలనే పొందుకుంటారు అని. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ, షలోం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.